ఓకే. సరే ప్రస్తుతం ఇట్లుంది మన పరిస్థితి. ఓకే. తాజాగా అమరావతి అనేది మళ్ళొక్కసారి భూమిలోకొచ్చింది. రైట్. ఆ మధ్య ఒక్కసారి అమరావతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడిదారులందరూ పోలోమని ఎళ్ళిపోయారక్కడికి. యెస్. ఎళ్ళిపోయి కాసేపు చూసి ఇదేదో గందరగోళంగా ఉందని మళ్ళొకసారి వెనక్కొచ్చారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ రీఫౌండేషన్ స్టోన్ ఏసారు మోదీ గారు. ఎగ్జాక్ట్‌లీ. చేసిన దాన్నే మళ్ళొకసారి చేశారాయన. సో, గ్రాండ్‌గా 50,000 కోట్ల పనులు, అభివృద్ధి పనులు అక్కడ బ్రహ్మాండంగా అనౌన్స్ చేశారు. సో, అక్కడ మళ్ళీ పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోయే అవకాశం ఉందా? మీరన్న దాంట్లో వాస్తవం అయితే ఉందండి. కానీ ఏంటంటే పెట్టుబడులు డెఫినిట్‌గా తరలిపోతాయి అక్కడికి. హ్మ్. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ఎనీ బిజినెస్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఎడ్యుకేషనల్ సెక్టర్ తీసుకోండి, ఫార్మాస్యూటికల్ తీసుకోండి, ఇంకెనీ జ్యువెల్లరీ బిజినెస్ తీసుకోండి. ఏది తీసుకున్నా ఎవరు వాళ్ళు? బయట నుంచి వచ్చినోళ్ళే కదా! హ్మ్. ఆంధ్రాయిట్స్ ఔట్ సైడ్ యెస్. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అవును. ఫ్రమ్ గుజరాతీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, మరాఠీలో, ఈవెన్ బెంగుళూరు వాళ్ళు, చెన్నై వాళ్ళే అందరూ, కదా! అందరూ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఏది చూసినా వాళ్ళే కదండి. అవును. అవును. ఎప్పుడైతే వీళ్ళకి ఇక్కడ సాచ్యురేషన్ పాయింట్ వచ్చిందో దే హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఓకే. ఈ ఎగ్జిట్లో మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అవుతారు. హ్మ్. ఆ షిఫ్ట్ అనేది త్వరలో జరుగుతుంది. హ్మ్. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఆయన కూడా చేస్తున్నాడు. ఈజ్ ద విజనరీ కాబట్టి అక్కడ కూడా బెనిఫిట్స్ తీసుకోవాలని బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడండి. ఇక్కడ సాచ్యురేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? హీ హాస్ టు మూవ్. కరెక్ట్. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ పరిస్థితి ఏం లేదండి. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక 5 సంవత్సరాల వరకు ఏమి ఉండదండి. ఇంకో 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు ఉండదు. ఎందుకంటే మీకు సప్లై హ్యూజ్గా ఉన్నది. ఇప్పుడు అవును. లక్షల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు రేట్లు పడిపోతున్నాయి. ఓకే, మీరు 20%, 30% తగ్గిస్తే కానీ కొనే పరిస్థితి లేరు. ఎందుకంటే మీకు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎప్పుడైతే ఇచ్చారో చిన్న ప్లేస్లో హైరైజ్ బిల్డింగ్స్ కట్టేసి 60 అంతస్తులు, 55 అంతస్తులు. ఇప్పుడు మీరు ఏదో ట్రంప్ టవర్ అని అంటున్నారు, అవును. తర్వాత అంబానీ టవర్ అంటున్నారు. Yes. ఇవన్నీ కామన్ మ్యాన్కి ఏం అవసరం అని చెప్పండి? ఓకే. నథింగ్ టు డూ విత్ ద కామన్ మ్యాన్. వీళ్ళు ఏంటంటే దీన్ని బూస్ట్ చేసుకోవాలి హైదరాబాద్ ఇంకా అని. హైదరాబాద్ సాచురేషన్ పాయింట్ వచ్చింది రియల్ ఎస్టేట్కి. ఓకే. ఇంకా ఇది బయటికి వెళ్ళాలి, ఇంకా ముందు నడవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే. నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు పడుతుందండి. ఎందుకంటే ఉన్న ఇన్వెంటరీ అంతా అమ్ముకోవాలి. అవును. అమ్ముకోవాలంటే డిస్కౌంట్లో అమ్ముకోవాలి, కొనేవాడు లేడు. ఇంకా కొత్త ఇన్వెంటరీ వస్తూనే ఉంది. కొత్త కడుతూనే ఉన్నారు. ఎస్, ఇంకా కూడా అప్రూవల్స్ పెట్టారు. అవును. కాబట్టి ఇదేంటంటే సిస్టమైజ్డ్ గ్రోత్ లేదండి. ఒకే Okay. ప్లేస్లోనే పోతున్నారు అందరూ. ఆ. కోకాపేట్ నార్సింగి, కోకాపేట్ అవును. నార్సింగి. అవును. మీకు అవకాశాలు చాలా ఉన్నాయి కదా. కాబట్టి బిల్డర్స్ కూడా ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్. అవును. కరెక్ట్. అంటే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని సీఎం ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో అవును. ఆయన ఏమనుకొని ఉంటాడంటే, నా ఆలోచన బిల్డర్స్ అంతా అటు డ్రైవ్ చేద్దాం అనుకుంటాడు. అవును. వీళ్ళంతా అంటే అటు డ్రైవ్ obviously చేద్దాం ఆయన అనుకుంటారు. ఆలోచన అదే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయడానికి రెడీగా లేరు. దట్ ఈస్ ద రిఫ్ట్ బిట్వీన్ Okay. పాలసీ మేకర్స్ అండ్ బిల్డర్స్. ఓకే. ఓకే. అంటే కాబట్టి నేను విన్నది ఏంటంటే సార్, ఉమ్, ఇప్పుడు పొలిటికల్‌గా కేసీఆర్ గారు ఉన్న టైంలో ఒక 10-15 మంది బిల్డర్లని, రియల్టర్లని ప్రోత్సహించాడు. yes, exactly. రైట్? Yes. సో, అయితే ఈయన రేవంత్ గారు అధికారంలోకి రాగానే నేను కూడా ఇలాంటి ఒక 10 మంది బ్యాచ్‌ని తయారు చేద్దాం అని ఆగాడు అని కూడా ఒక టాక్. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఈయన పట్టించుకోకుండా ఎవరైతే కేసీఆర్ టీమ్ అనుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఆయన టీమ్‌ని తెచ్చుకోవడం కోసమే ఇంత ఆలస్యం అవుతుందనేది ఒక వాదన. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారు ఒక పోస్ట్లో, తర్వాత నేను వచ్చాను. అవును. ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండి. అవును. ఇప్పుడు నేనేం చేస్తా, నా టీముని నేను పెట్టుకోవాలి కదా. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఆయన సెటప్ టీముని పెట్టుకోవాలనుకోవడం తప్పులేదు. కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎగ్జాక్ట్‌లీ. అనేది ఇంకెప్పుడు 2 ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్. మొత్తం రియల్ రంగం అంతా కుదేలైపోయింది. చతికిల పడిపోయింది. మైనస్ గ్రోత్ నడుస్తుంది. ఇండియా లెవెల్‌లో రియల్ ఎస్టేట్ గ్రోత్ రేట్ 4%. ఓకే, తెలంగాణ మైనస్‌లో నడుస్తుంది. దీనికి కారణం ఎవరు అంటారు? నేను నేను అడిగే అదే పాయింట్ అడుగుతున్నా. ఏంటంటే, యాహ్! ఇది వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు ఆయన ఏదో చేయలేదు అంటే ఆయన ఏం చేస్తాడండి. హ్మ్. ఇప్పుడు ఇదివరకు గవర్నమెంటే రేట్లన్నీ అబ్నార్మల్గా పెంచేసి 100 కోట్ల ఎకరమని, 50 కోట్ల ఎకరమని ప్రాపర్టీస్ అని ఆక్షన్ చేసుకుంటూ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్వెంటరీ బాగా పైలప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, అది లిక్విడేట్ కావాలంటే
టైం పడుతుంది కదా. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా కూడా ఇదంతా వెస్ట్ పార్ట్లో జరిగే డ్రామా కావచ్చు, తంతు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇదంతా వెస్ట్ పార్ట్ వ్యవహారం. ఈస్ట్ అట్లాగే ఖాళీగా ఉంది, సౌత్ ఖాళీగా ఉంది, నార్త్ ఖాళీగా ఉంది. వాటి పరిస్థితి ఈస్ట్ అయితే కంప్లీట్గా లుక్ ఈస్ట్ అనే పాలసీ అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం లాగానే కంప్లీట్ ఈస్ట్ మీద పడదాం అన్నాడు. ఆయన కూడా కదలిక లేదే. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీకు రియల్ ఎస్టేట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముడిపని ఉన్నటువంటిదండి. రియల్ ఎస్టేట్ అనగానే ఇల్లు అనగానే అది ఆ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఓకే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలంటే ఏం కావాలి, అక్కడ కొన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, కొన్ని కంపెనీస్ రావాలి, ఆడ జనాలు ఉంటే జాబ్ చేస్తేనే కదా, అంతే అక్కడ కదా. ఏదో యాక్టివిటీ చేస్తేనే కదా ఆడ ఇల్లు కిరాయి తీసుకొని మరి- ఉంటాడు, లేకపోతే కొనుక్కుంటాడు. మరి ఆ యాక్టివిటీ ఎక్కడుంది? మరి అది ఈవెన్గా ఎప్పుడైతే అది ఉండదో, ఇప్పుడు మీరు ఇదివరకు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందండి, మీకు ఐటీ హబ్స్ అనేటువంటి ఈస్ట్ అన్ని వైపులా అవును. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ వచ్చి అవన్నీ డైవర్సిఫై అయినప్పుడు అక్కడ జనాలు ఉంటారు. అవును. అంతేగాని ఇమీడియట్ నేను అంటే ఆ shift చేసి- దిశగా ఏం జరుగుతున్నట్టు లేదు అంటే కదా అది అని. కష్టం నేను అండి. అదే అట్లా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు మనకున్న రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఐటీ ద్వారా వస్తుంది, Yes. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ద్వారా అవును. వస్తుంది. ఇంకే కంపెనీస్ ఉన్నాయి చెప్పండి హైదరాబాద్లో? ఏ కంపెనీస్ ద్వారా వస్తుంది? ఓన్లీ మనం ఐటీ అండ్ ఫార్మా మీద డిపెండ్ అయినాము. కరెక్ట్. కాకపోతే ఐటీ కూడా ఇప్పుడు ఏమింది, జాబ్స్ కూడా అంత లేవు. ఒకటండి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీకు 30-40% డైలీ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతున్నప్పుడు, అతని సేవింగ్స్ తగ్గిపోతున్నప్పుడు, కొన్ని అఫోర్డబిలిటీ తగ్గుతున్నప్పుడు నీ ఎలాగుంటాడండి ఇప్పుడు? అంతెందుకన్నా ఇప్పుడు ట్రంప్ వల్ల కొంత డిస్టర్బ్ అవుతుంది. మన వల్ల అక్కడ అనిశ్చితి. ఒకప్పుడు అమెరికా నుంచి డబ్బులు వచ్చాయి మనకి Yes, రియల్ yes, ఎస్టేట్ లో yes, yes. పెట్టుబడులు అక్కడ అనిశ్చితి, వాళ్ళు ఆగిపోయారు. కెనడాలో అనిశ్చితి, వాళ్ళు ఆగిపోయారు. అంతర్జాతీయంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు Exactly. తాజాగా ఇండో పాక్ వార్ అనే భయం ఒకటి మొదలైంది. అవునవును. ఇది కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? 100% అండి. ఇప్పుడు మీకు ట్రంప్ ఎఫెక్ట్ అనేది చాలా ఉన్నది. అవును. ఎందుకంటే ఆయన టారిఫ్స్ బాగా విధిస్తున్నాడు. అవును. దాన్ని బట్టి ఎక్స్పోర్ట్స్ మీద చాలా జరుగుతుంది. ఉమ్. ఇప్పుడు డాలర్ ఫ్లక్చుయేషన్లో ఉంది. ఇది ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఇదివరకు ఉన్న చాలా మంది మన వల్ల ఏంటంటే అక్కడ కొనుక్కుందాము, అక్కడే ఉందామనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇటు షిఫ్ట్ అవుదామంటే కూడా ఇక్కడ పరిస్థితిని గమనించి ఉమ్. ఈ ఉందామా పోదామనే పరిస్థితిలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీకు ఇంటర్నేషనల్ టెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు వార్ టెన్షన్స్ ఉన్నాయి. ఇదివరకు మన ఏంటిది రష్యా యుక్రెయిన్ వార్ అది టెన్షన్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు గోల్డ్ రేట్ చూసారా, ₹1,00,000 లక్షకు దాటిపోతుంది. వచ్చేసింది. కాకపోతే ఏం చేస్తున్నాడు? 1,20,000 అవుద్దంట. ఎస్, ఇప్పుడు గోల్డ్మెన్ సాచెస్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారంగా 125-140 వరకు కూడా వెళ్ళొచ్చు. అవును. అంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ కొంటుంది, జనాలు కూడా గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడతారు చెప్పండి? అది క్విక్ మనీ కావాలంటే, రేపు నాకు డబ్బులు అవసరం ఉంటే నాకు కావాలంటే గోల్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. yes. కాబట్టి పీపుల్ విల్ డెఫినెట్లీ షిఫ్ట్. ఇప్పుడు జనరల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో 100%లో మీరు గమనిస్తే మీకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 30%, 30-35% అండి. అవును. అంతకంటే ఎక్కువ పెట్టరు. ఉమ్. మిగతా 35-40% ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి పెడతారు. ఓకే. 70% అయిపోయింది. ఉమ్. మీకు ఒక 10-15% గోల్డ్ మీద పెడతారు. ఓకే. ఈ సినారియోను చూస్తే ఇప్పుడు దే ఆర్ షిఫ్టింగ్ టు గోల్డ్. ఓకే. రైట్. కాబట్టి ఈ టెన్షన్స్ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఆల్సో. ఓకే. రేపు ఏదైనా అంతే కదా. అన్వాంటెడ్ వచ్చినప్పుడు ఏంటంటే కబ్జాలు జరగచ్చు, ఏమొచ్చు, ఏమైనా డబ్బులు కావాలంటే క్విక్ మనీ చేసుకోలేరు. అది. అదొక కాబట్టి ఇప్పుడు ఇంకో ఉంది పాయింట్ అండి, problem. నాకు కూడా అవును. చాలా మంది వికీరియల్ ద్వారా, అవును. ఇప్పుడు wikirial.in అని WIKREL wikirial.in మీ అని సంస్థ. మన ఎందుకు ఫ్లోట్ చేశామంటే, మీరేమైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ, మీ గైడెన్స్ కావాలనుకున్నా కానీ నన్ను కలవండి, నాతో డిస్కస్ చేయండి, వెబ్సైట్కి వెళ్ళండి, యూ కెన్ టాక్ టు మీ. మనం గైడ్ చేస్తుంటాం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని. మీకు లీగల్ క్లారిఫికేషన్ కానివ్వండి, బిల్డర్ ప్రొఫైల్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది కూడా మేము గైడ్ చేస్తుంటాం. ఇప్పుడు నాకు వికీరియల్ ద్వారా వచ్చేటువంటి కాల్ చూస్తే ఎన్ఆర్ఐస్ నుంచి కూడా ఏంటంటే హైడ్రా వచ్చింది, కబ్జాలు జరుగుతున్నాయి, మాకు సేఫ్టీ సెక్యూరిటీ Correct. లేదు కదా అవును. అనే పాయింట్లు అక్కడ ఎన్ఆర్ఐస్ ఇబ్బంది పడుతున్నారు. అవును. అవుట్ సైడ్ పీపుల్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూస్. అవును. ఇక్కడ కొందామంటే కూడా ఏంటంటే ధరలు చాలా పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయి అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగింది కాబట్టి. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎలాగో పెరిగింది, ల్యాండ్ కాస్ట్ కూడా దానితో పాటు పెరగడం వలన అబ్నార్మల్ గ్రోత్ అనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డమాల్ అనేది జరుగుతుంది. ఉమ్. నేను అనేది అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కరెక్షన్.
రైట్.